మన భారతదేశంలో పుట్టడం మన అందరి అదృష్టం. ఎందుకంటారా, మన భారతదేశం వేద భూమి, ధర్మభూమి, దేవభూమి, ఆధ్యాత్మిక భూమి, ఇలా ఎన్ని చెప్పుకోవచ్చు. భగవంతుడు ప్రత్యక్షంగా ఇక్కడ నివసించిన భూమి, ప్రస్తుతం నివసిస్తున్న భూమి. ఇక్కడ ఉన్నటువంటి మహత్యాలు, భగవంతుడు చూపించే మహిమాన్విత విశేషాలు అన్నీ ఇన్ని కావు. ఇక్కడ ఎవరి నమ్మకంతోనూ సంబంధం లేదు. ఇప్పుడు నేను అటువంటి ఒక మంచి విషయాన్ని, ఒక భగవంతుడి యొక్క లీలా వినోదాన్ని మీ అందరికీ చెప్తాను. ఒక చోట ఒక దేవాలయంలో భగవంతుడు వచ్చి మనం నివేదించిన నైవేద్యం, అంటే మనం ప్రసాదం నివేదిస్తాం కదా, ఆ ప్రసాదాన్ని ప్రత్యక్షంగా వచ్చి ఆయన తింటాడట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. ఇది ఎక్కడో కాదు, ప్రపంచంలో మన హిందూ భూమి ఇది. మన హిందువులందరికీ ఆరాధ్యమైన భక్తి భూమి ఇది. ఇక్కడ మనకి రాముడు, కృష్ణుడు, అలా ప్రతి చోట గణపతి, హనుమంతుడు ప్రతి చోట ప్రత్యక్షంగా వచ్చి మనతో మాట్లాడతారు, మనం పెట్టింది తింటారు. ఇది ఎందరికో అనుభవం. అందుకే ప్రతి ఇంట్లో బెల్లం మొక్కైనా ఆ స్వామి వచ్చి స్వీకరిస్తాడనే ఉద్దేశంతో నైవేద్యంగా పెడతారు. పూజాది కార్యక్రమాలు స్వీకరిస్తాడని చెప్పేసి పూజాది కార్యక్రమాలు అసలు ఎటువంటి తేడా లేకుండా ప్రతి వాళ్ళు పేదలైన ధనికులైన ఆ నైవేద్యం పెట్టి వాళ్ళు పులకిస్తారు. అలాగే ప్రత్యేకించిన రోజుల్లో, విశేషించిన రోజుల్లో బోనాల పేరుతో అమ్మవారికి అలా నివేదిస్తూ ఉంటారు. అంతటి మహిమాన్విత శక్తి మన భగవంతుడు. ఇక్కడ భారతదేశంలో పుట్టలో, గుట్టలో, చెట్టులో, ఎక్కడైనా సరే భగవంతుడిని మనం చూడొచ్చు, ఉంటాడు. చూడొచ్చు ఏమిటి, చూసే దృష్టి మనకి రావాలి, అంత శక్తి ఉంటే ఉంటుంది. అలా చూడపోయిన భక్తులు మామూలుగా ఉన్నా కూడా చూసి ఆయన అద్భుతమైనటువంటి మహిమను చూపించే దేవం మన భారతదేశంలో ఉన్న ఏకైక దేవాలయం అని చెప్పచ్చు. ఇంకా ప్రపంచంలో ఇంత భక్తి తత్పరత ఉండదు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడద్దు. మన భారతదేశమే పుణ్యభూమి, కర్మభూమి, ఏ పేరు చెప్పుకున్నా అద్భుతమైన భూమి. ఇక్కడ పుట్టాం, మన అదృష్టం, మన జన్మ తరించినట్టే. ఇక చూస్తే కేరళ జిల్లాలో కొట్టాయం అనే ఊరు ఉంది. అక్కడ తిరువరుపు శ్రీకృష్ణ ఆలయం అని ఒకటి ఉంది. అక్కడ స్వామివారు, అంటే శ్రీకృష్ణ భగవానుడు ప్రసాదాన్ని స్వయంగా వచ్చి ఆయన తీసుకుంటారట. ఎందుకంటే అక్కడ భక్తులు చెప్పిన ప్రకారం అక్కడ శ్రీకృష్ణ భగవానుకు ఆకలి ఎక్కువ వేస్తుంది, ఆయన ఆకలికి తాళలేడు. కాబట్టి ఆయనకి రోజు మొత్తంలో 7 సార్లు నైవేద్యం పెడతారు. మిగిలిన చోట్ల 3 సార్లు లేకపోతే 4 సార్లు, కొన్ని చోట్ల అయితే పొద్దున సాయంత్రం మాత్రమే భగవంతుడికి నైవేద్యాన్ని నివేదన చేస్తే, ఇక్కడ ఈ స్వామి వారికి మొత్తం మీద రోజులో 7 సార్లు నైవేద్యాన్ని ఇక్కడ నివేదిస్తారు. ఊరికే ఆయనకి అమ్మ పిల్లవాడికి నైవేద్యం, అమ్మ పిల్లవాడికి అన్నం పెట్టడానికి ఎలా వెనకపడుతుందో, అక్కడ అర్చక స్వాములంతా స్వామివారి ఆకలికి తాళలేరు అనుకుంటూ 7 సార్లు నైవేద్యం. రోజుకి 24 గంటలు ఉందంటే రాత్రి 12 గంటలకి, ఇక్కడ ఇంకో విశేషం ఉంది, 12 గంటలకి ఏకాంత సేవ, పౌర్ణమి సేవ అయిపోయిన తర్వాత కూడా ఆ స్వామి ఆకలికి వస్తాడేమో అని చెప్పి అక్కడ దీపారాధన చేసి మునిగి వెళ్తారట. మామూలుగా అయితే దీపం అక్కర్లేదు ఆ టైంలో. ఒక్కసారి పౌర్ణమి సేవ అయిపోయిన తర్వాత ఆలయ తలుపులు మూసేసేటప్పుడు ఎక్కడ కూడా దీపారాధన చేయడం, మళ్ళీ తెల్లారుజామున వచ్చిన తర్వాత గుడి తలుపులు తెరిచిన తర్వాత మాత్రమే దీపారాధన చేయడం విశేషం. అయితే ఇక్కడ కొట్టాయంలో ఉన్నటువంటి తిరువరుపు శ్రీకృష్ణ భగవాన్ ఆలయంలో మటుకు ఆ పొద్దున్న దాకా ఉండాలి దీపారాధన ఉద్దేశం చేస్తారు. మళ్ళా అక్కడ 2-3 గంటలు, అంటే 24 గంటల సమయంలో 7 సార్లు నైవేద్యం చేస్తారంటే ప్రతి 3 గంటలకి స్వామివారికి ఆకలి వేస్తుందేమో, ఆకలికి తాళలేడు మా శ్రీకృష్ణ భగవానుడు, మా అల్లరి స్వామి అని చెప్పేసి అలా నైవేద్యం పెడుతూ కూర్చుంటారట. ఆఖరికి ఒక కథ ఉంది. గ్రహణ సమయంలో కూడా, అంటే గ్రహణ సమయంలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం జరుగుతున్నప్పుడు ప్రతి ఆలయం కూడా ఆ గ్రహణ సమయంలో ఆ కిరణాలు పడవు కాబట్టి కొన్ని గంటల గ్రహణ సమయం ఎంతైతే ఉందో అంతసేపు సూర్యుని గుడిని మూసేస్తారు. మూసేసిన తర్వాత రోజు లేచిన తర్వాత ఆ గుడి ప్రక్షాళన చేసి దానికి ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ప్రక్షాళన చేసిన తర్వాత మాత్రమే నిత్య పూజాధికారులు మొదలెడతారు. గ్రహణ సమయంలో స్వామివారికి ఎటువంటి పూజ చేయరు, ఎటువంటి సేవ జరగదు, ఎటువంటి నివేదన కూడా ఉండదు. అలాగే గ్రహణ సమయంలో మనం కూడా సూర్యుడు, చంద్రుడు కిరణాలు మనమే పడవు కాబట్టి మనం కూడా భోజనం, నీళ్లు తీసుకోవడం, భోజనం చేయడం అంటే మనం చెయ్యం, మామూలుగా జరిగేది. భగవంతుడు అయితే గుళ్ళు మూసేస్తారు. ఆఖరికి తిరుపతి, తిరుమల వెంకటేశ్వర స్వామి, కాశీ మన విశ్వేశ్వరుడు, అలాంటి పెద్ద దేవాలయాలు కూడా మూసేయడం ఖాయం. అయితే ఇక్కడ గ్రహణ సమయంలో నేను చెప్పినటువంటి తిరువారు, మన కొట్టాయం తిరువరుపు శ్రీకృష్ణ భగవాన్ ఆలయంలో గ్రహణ సమయంలో కూడా దేవాలయం వీడు. ఎందుకంటే కృష్ణుడు ఆకలిస్తుంది. ఒక్కసారి అంతకుముందు అక్కడ చెప్పిన కథనంలో ఏమని ఉంటుందంటే, శ్రీకృష్ణుడు గ్రహణ సమయం చెప్పి దేవాలయం వాళ్ళు మూసేసేసి, గ్రహణ సమయం కాబట్టి తెల్లారిదిద్దు అని చెప్పేసి ఈ 7 సార్లు నైవేద్యం అనే సూత్రాన్ని విస్మరించి వాళ్ళు వెళ్ళిపోయారట.
వెళ్ళిపోతే తెల్లారి లేచేసరికి ఈయనకి మొత్తం ఆభరణాలన్నీ వేస్తారు కదా, వస్త్రాలు ఆభరణాలు. ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఆకలికి తాళలేక ఆయన కడుపంతా ఖాళీగా ఉండి ఆ నడుము పెట్టే బంగారు ఆభరణాలు వడ్డాణం అంటారే, ఆ బంగారు వడ్డాణం ఏమైందంటే అది కిందకి దిగిపోయింది. కొన్ని అంగుళాలు అంటే కడుపు కాలేదు, మనకు కూడా ఉంది, బెల్ట్ పెట్టుకున్నా ప్యాంట్ కిందకి వెళ్ళిపోతున్నట్టుగా ఆ స్వామి వారికి కూడా ఆ నడుగు బిగించి కట్టినటువంటి ఆ వడ్డాణం కిందకి జారిపోయిందట. ఇది అక్కడ వాళ్ళంతా ప్రత్యక్షంగా ప్రశ్నించారు. ఇప్పుడు కూడా అది చాలా మహాదోషంగా పరిగణిస్తారన్నమాట. ఆ మహాదోషం జరగడం పరమదోషం, మహాదోషం కూడా ఆ పరమదోషం జరగకుండా వాళ్ళు గ్రహణ సమయాల్లో కూడా ఇకపైన స్వామివారికి నివేదన ఉండాల్సిందే. దీనికి నిత్య కైంకర్యం 24 hours ఆ స్వామివారికి మనం నైవేద్యం చేయవలసిందే. ఇప్పుడు కూడా అటువంటి అపశృతి అయినా దొర్లితే అప్పుడు అపశృతి దొరలకుండా చూసుకుంటారు. ఎందుకంటే ఉదయం 2 గంటలకి గుడికి వచ్చి ఫస్ట్ నైవేద్యం పెట్టేస్తారు. ఆ నైవేద్యం పెట్టినప్పుడు వాళ్ళు ఆ ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలు తెచ్చుకుంటారట ఆ టైంలో. ఎందుకు? ఒకసారి తాళాలు బిగుసుకుపోతాయి, తాళం చెప్పి తీయడం జరగదు, తాళాలు బిగుసుకుపోయి తాళం చెప్పి పట్టదు, ఒకసారి తాళం చెప్పి అక్కడ పడిపోవచ్చు. ఈ ఉద్దేశంతో ఏంటంటే ఆ ప్రధాన అర్చకుడి చేతిలో గొడ్డలు తెచ్చుకుని ఆ తలుపుకు వేసిన తాళాలు తెరుచుకోబడకపోతాయేమో, అప్పుడు అరగంట గంట లేడతో ఆయన మళ్ళీ ఇబ్బంది అవుతుంది, స్వామివారికి ఆకలి వేస్తుంది అనే ఉద్దేశంతో దానికి వేసినటువంటి బీరం ఆ తాళం కప్పని ఆ గొడ్డలతో కొట్టేసినదే తీసేసి ఆ స్వామివారికి మొట్టమొదటి నైవేద్యం పెడతారు. అంతేకాదు ఇక్కడ ఇంకో విశేషం ఉంది. ప్రతి దేవాలయంలో, అది వైష్ణవాలయమైనా అక్కడికి శైవాలయమైనా ఏ ఆలయమైనా ఏ భగవంతుడైనా ఏ దేవదేవతలైనా ఫస్ట్ ఏం చేస్తారంటే పొద్దున్న లేచిన వెంటనే ఏం చేసి తలుపు తెరిచిన వెంటనే తెల్లారుజామున అభిషేకం ముందు చేస్తారంటే మనం కూడా అంతేకా స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకుంటే అలంకరణ అయిన తర్వాత భగవంతుడికి పూజాది కార్యక్రమాలు అయిన తర్వాత ఆఖరిలో నైవేద్యం చేస్తారు. ఇక్కడ అందుకు భిన్నంగా జరుగుతుంది. ఎందుకంటే స్వామివారి యొక్క ఆకలి తట్టుకోలేరనే భావన అక్కడ ప్రతి భక్తుల్లోనే ఉందన్నమాట. కాబట్టి ముందు ఏం చేస్తారంటే ముందు నైవేద్యాన్ని నివేదించేస్తారు, ఆ తర్వాతే అభిషేకం, ఆ తర్వాతే అలంకరణ. చూడండి ఇటువంటి దేవాలయం ప్రపంచంలో ఎందుకంటే ఇంకొక విశేషం మీరు చెప్పాలి. నివేదించేసారు, మీరు చెప్పింది ఏముందండి ఇందులో అంటే ఇక్కడ స్వామివారికి నివేదించినటువంటి ప్రసాదంలో ఆ నైవేద్యం అయిన తర్వాత మీరు గమనిస్తే కనుక కొంత భాగం ప్రసాదం ఆయన తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. కొంత భాగం తగ్గిపోతుంది. సపోజ్ ఒక గిన్నె నిండా పెడితే ఓ పావు వంతో ఆయన ఆకలి బట్టి ఒక గిన్నెలో సగం ఉంటుంది. ఒకసారి మొత్తం ప్రసాదం మాయమైపోయిన సందర్భం కూడా కనపడుతుంది, అసలు ఏమీ లేకుండా. అలాగా 7 సార్లు పెట్టిన తర్వాత అక్కడ అప్పుడు వచ్చే దర్శనం చేసుకోవడానికి, శ్రీకృష్ణ భగవాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ప్రసాదాన్ని అందరికీ వితరణ చేస్తారు, ప్రసాదాన్ని పెడతారు. అక్కడ గుడిలో ఏమంటే వచ్చిన భక్తుడు కూడా స్వామివారి ఆకలి ఏ రకంగా ఉండదు, ఆ భక్తుడు కూడా కొంచెం కూడా ఆకలితో వెళ్ళకూడదని ఉద్దేశం ప్రతి భగవంతుడికి ఆ ప్రసాదాన్ని భగవంతుడికి నివేదించిన తర్వాత ఆయన తిన్న తర్వాత మిగిలిన ప్రసాదం దాన్ని అందరికీ వితరణ చేస్తారు. అక్కడ ఇంకో విశేషం ఉంది. అక్కడ ఆలయంలో ఉన్నటువంటి ప్రధాన అర్చకుడు ఉంటాడు కదా, ఆ ప్రధాన అర్చకుడు యొక్క గొప్ప విశేషం ఏంటంటే ఇక్కడ ఆలయంలో ప్రసాదం ఎవరైనా తినకుండా ఉన్నారా ఉంటే చెప్పండి, తినండి ప్రసాదాన్ని, భగవంతుడి ప్రసాదం, మీరు ఎవరో ఆకలితో ఉండకూడదు అని అలా కేకలేస్తుంటాడు. ఎక్కడ ఇది చూసి ఉండరు, వచ్చిన వాడికి చేతిలో ఒక డొప్పలో ఇంత ప్రసాదం పెడతారు. కానీ అక్కడ మటుకు ఈ నేను చెప్పినటువంటి దేవాలయంలో భగవంతుడు తినగా ప్రత్యక్షంగా తింటాడు. అది మీకు చెప్పొచ్చే మాట, అదే మాయమైపోవడం అదేం లేదు. ఇప్పటిదాకా చాలా మంది మేధావులు ఉంటారు, వాళ్ళంతా సైంటిస్టులు, శాస్త్రపరంగా ఇది ఎలా జరుగుతుందని భావించే వాళ్ళందరూ కూడా దీని మీద ఎంతో మంది శాస్త్రాలు పరిశోధన చేసినా వాళ్ళకి ఏమీ లేదు. ఎందుకంటే మహిమకు ఆధారాలు ఏమిటి? భగవంతుడే ఆయన మహిమలు చూపిస్తాడు, ఆయన మహత్యం చూపిస్తాడు. దానికి శాస్త్రీయంగా ఏం ఆధారాలు దొరుకుతాయి? వీళ్ళు ఎంత మేధావులు దొరకడానికి. అందులో ఆయనకి ఆకలిస్తుంది పెడుతున్నాం అని చెప్పిన భావనలో ఒకడు కంచడు అన్నం తింటామంటారు, చూపించండి ఏమిటి అంటే ఏం చూపిస్తారు? అన్నం తినడం ధర్మం కాబట్టి అటువంటి కృష్ణ భగవానుడు ఆకలి అక్కడ తీర్చేటట్టుగా ఇప్పుడు నిరంతరం ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. అక్కడ భగవంతుడు యొక్క ప్రసాదం ఎవరూ తీరకుండా వెళ్ళకూడదు నియమం అది. మనం కూడా అక్కడికి వెళితే ఆ తిరువరపు శ్రీకృష్ణ భగవాన్ దేవాలయానికి వెళితే మనకు కూడా ప్రధాన పూజారి అక్కడ ఆలయంలో ఉన్న వాళ్ళందరినీ అరుస్తూ ఇంకా ఇక్కడ ప్రసాదం తీసుకొని వాళ్ళు ఉంటే దయచేసి రండి, ప్రసాదం తీసుకోండి, తీసుకోకుండా ఆకలితో వెళ్ళడం మహా దోషం, ఎన్ని పనులున్నా మీరు ప్రసాదం స్వీకరించండి, స్వామివారు స్వీకరించారు, మిగిలిన భాగం మనకి ప్రసాదం ఆయన పంచిపెట్టారు. స్వామివారు స్వీకరించడం అనేదాన్ని ఇంతకుముందు కథల్లో పురాణాలు చదివాం. అమ్మవారికి నైవేద్యం పెడితే రామకృష్ణ పరమహంస గారు ఒకటి తీసుకోకపోతే నన్ను మా నాన్న తిడతాడు, నువ్వు తింటావా లేదా అదిరించి బెదిరించి కూడా పెట్టినటువంటి భక్తులు ఉన్నారు మన దగ్గర. అలాగే ఆ ప్రసాదం భగవంతుడు ప్రత్యక్షంగా స్వీకరించాడా లేదా మన భావన మాత్రంగా ఉంటుందని ఇలాంటి చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. అది మళ్ళీ ఆయన చూసిన తర్వాత, ఆయన దృష్టి చూసిన తర్వాత అదే మన ప్రసాదం అయిపోయిందా మన నిజంగా కూడా భగవంతుడి గుడిలో అప్పటిదాకా ఒక పదార్థం, ఒక పిండి వంట, దాన్ని నివేదన చేసిన తర్వాతే అది ప్రసాదం అంటాం మనం.
ముందుగా దాన్ని మనం ముందుగా పులిహార అని చేస్తే అది ఒక పిండి వంట మాత్రమే. అది ఎప్పుడైతే భగవంతుడికి నివేదన చేసి నైవేద్యంగా స్వీకరించాడో ఆయన స్వీకరిస్తాడు, సూక్ష్మ రూపంలో స్వీకరిస్తాడు. అయితే దాన్ని తర్వాత మనం ప్రసాదంగా భావిస్తాం. ఇప్పుడు లడ్డు ఉంటుంది, తిరుపతి వెంకటేశ్వర స్వామికి నివేదించిన తర్వాత అది మనకు ప్రసాదం అవుతుంది. ఏదైనా సరే అదే కొనుక్కుంటే ఏ స్వీట్ షాప్లో లడ్డు అంటారు, కానీ స్వీట్ షాప్లో ప్రసాదం అనం కదా. స్వామి యొక్క దృష్టి పడి స్వామిని నివేదించిన తర్వాత తిన్న తర్వాత ఇదంతా సూక్ష్మ రూపంలో జరుగుతుంది. అయితే ఇక్కడ గుడిలో విశేషం ఏంటి? స్థూల రూపంలో ఆయన ప్రత్యక్షంగా వచ్చి తింటాడు అనేది అక్కడ వెళ్ళిన భక్తులందరికీ ఆమోదయోగ్యమే. ఇంకా ఇందులో ఏముందండి? ఆయన మనిషిలా వచ్చాడా, ఎలా వచ్చాడు, ఏ పురుగు పుట్ట రూపంలో వచ్చాడా, ఇవన్నీ అసలు ఆయన ప్రత్యక్షంగా స్వీకరిస్తారు. ఇక ఆ గుడిలో ఇంకా ఒక అద్భుతం ఉంది తెలుసుకుంటే కనుక మనకి. అక్కడ భక్తుల విశ్వాసం ప్రధానంగా చెప్పాలంటే, ఒక విశ్వాసం అనుసరించి చెప్తే ఇక్కడికి వెళ్ళిన వాళ్ళకి గ్రహ దోషాలు, ఇందాక చెప్పే గ్రహణ దోషాలు ఉంటాయి, గ్రహణంలో బయటికి వెళ్ళినా లేదా మనకు కొన్ని గ్రహణ దోషాలు ఉంటాయి, అలాగే సంతాన దోషాలు ఉంటాయి. దోషాలు మానవ జీవితంలో ఎన్నో రకాల దోషాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే సర్పదోషాలు మనం వింటూ ఉంటే వీటి నివారణ కూడా మనం పూజలకి సర్పదోషాలు, రాహుకేతు దోషాలు, నవగ్రహ దోషాలు, అష్టదిక్పాలకుల దోషాలు, ఇలాగ ఒక్కొక్క చోటగా ఒకసారి వెళ్ళి ఆ దోషాలన్నీ పోవాలంటాం. అవన్నీ పోయే ఒకే ఒక ప్రదేశం ఉందంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటే భగవంతుడు ప్రత్యక్షంగా ప్రసాదం తీసుకునేటటువంటి ఈ దేవాలయం. ఎందుకంటే ఇక్కడ నవగ్రహాలు కానీ అష్టదిక్పాలకులు కానీ శ్రీకృష్ణ భగవానికి సేవకులుగా ఉంటారు కాబట్టి మన జాతకంలో దోషాలన్నింటికి పోయేటట్టుగా వాళ్ళని ఆదేశించి అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు ఆయన చూసి దర్శించుకున్నటువంటి భక్తులందరికీ కూడా ఎటువంటి దోషం జీవితంలో లేకుండా స్వామివారు కృష్ణ భగవాను మనకు అనుగ్రహిస్తారు. అసలు ఇది వింటే ఎలా ఉందో మనకి చూసారా? ఆయన ప్రత్యక్షంగా వచ్చి ప్రసాదం తింటూ ఉంటారంటే మనసు పులకించిపోతుంది. ఆయన తిన్న తర్వాత మనకు ఆ ప్రసాదం మనం తింటామంటే ఇంకా అంతకన్నా అసలు ఎంత ఉంది. ఇది నిజంగా మహాభాగవతం టైంలో ఆ శ్రీకృష్ణ భగవానుడు తోటి వాళ్ళందరూ ఆయన తిన్న తర్వాత ఆ వెన్న, ఆ మధుర పదార్థాలన్నీ వాళ్ళందరికీ పెంచిపెట్టేవాడు ఆయన మహానుభావుడు. అప్పుడు అంశతో ఇప్పుడు మన భక్తులుగా వచ్చేవాడో తెలియదు, కానీ ఆయన మనతో పాటు వచ్చి 7 సార్లు ప్రసాదం స్వీకరించి ఆ తర్వాత, కాబట్టి దీని ద్వారా ఒక సత్యం కూడా తెలుస్తుంది. ఎప్పుడైనా సరే భగవంతుడే కాదు, ఈ కథనం, ఈ ప్రత్యక్ష ఆధారం అలా ఆకలికి ఎవరూ తాళలేరు. కాబట్టి ఎవరైనా ఆకలిగా ఉన్నారు అంటే మనం ఖచ్చితంగా ఆ సమయం ఈ సమయం కాదు, ఈ టైంలో వచ్చారని కాకుండా వచ్చిన వాళ్ళందరి ఆకలి తీర్చాలన్న ఒక నిగూఢమైన రహస్యం కూడా మనకి స్వామివారు మనకు చెప్పినట్టు ఉంటుంది. శ్రీకృష్ణ భగవాన్ తాళలేకపోయాడు ఆయన మహానుభావుడు. ఎందుకంటే ఆయన గొంతు తెరిచినప్పుడు, ఎందుకంటే తాళలేకపోతున్నారు అంటే ఒక భావన చెప్పుకోవచ్చు. ఒక భావన, విశ్వం అంతా తల్లి ఏమిట్రా మట్టి తిన్నామని అడుగుతుంట, మట్టి తింటే కర్మ ఆయనకి ఏమిటి అంటే వాళ్ళంతా చెప్పారు. అప్పుడు మట్టి తెరిచి నోరు తెరిస్తే ఆ తల్లికి యశోదామాతకి ఆయన ఎలా చూపిస్తే లోపల విశ్వం అంతా కనపడింది. ఆయన విశ్వం అందరికీ ఆయన సృష్టికర్త, పోషకర్త కాబట్టి అంత ఆకలిగా ఉందని కూడా మనం అనుకోవచ్చు. మన ఆకలి తీర్చడానికి ఆయన తింటాడు. ఆయన పొట్ల ఏముంటుంది? విశ్వం అంతా ఉంటుంది. నోరు తెరిచి చూస్తే మొత్తం విశ్వమే అక్కడ ఉంటుంది, ఈ జగతే అక్కడ ఉంటుంది. జగత్ గురువు ఆయన మనకి. కాబట్టి ఇటువంటి మహిమాన్విత క్షేత్ర ఇంకోటి ఇటువంటిది ఉందని మనం చెప్పుకోలేం. ఇంకా వేరే రకరకాల మహిమాన్విత విశేషాలు ఉన్న ఆలయాలు కోకోలలుగా ఉండి ఉండొచ్చు కాక, కానీ మనం నివేదించే ప్రసాదాన్ని ప్రత్యక్షంగా ఆయన తినడం అనే విధానం మటుకు ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు తిరువారూరు శ్రీకృష్ణ గుడి మనకి కొట్టాయంలో ఉంది. ఎవరైనా సరే అక్కడ వెళ్ళి దర్శించుకోవచ్చు, ఇందులో అబద్ధం లేదు. ఇవి కొన్ని విశేషాలు జానపదంలో చెప్పినా మేము చూడలేదండి, మేము చెల్లిన టైం కనపడలేదండి, ఇటువంటి అక్కర్లేని విషయాలు అక్కర్లేదు. మనకు భక్తి, విశ్వాసం ముఖ్యం. కాబట్టి అక్కడ గుడిలో ఆగమాల శాస్త్రాల ప్రకారం ఏమి నైవేద్యం 7 సార్లు ఆయనకు ఆకలి వేస్తుంది కాబట్టి 7 సార్లు ఆయన నైవేద్యం ఇస్తారు. ఆగమ శాస్త్రం ప్రకారం అన్నిసార్లు మనం ఇవ్వక్కర్లేదు, అంత అక్కర్లేదు. కానీ ఇక్కడ అలా జరుగుతుంది. భక్తులు ఇప్పటికి కూడా ఆ నైవేద్యం చేసిన ఆ పాత్ర చూస్తే అందులో కొంత భాగం, ఆ ప్రసాదం ఏదైనప్పటికీ అందులో కొంత భాగం అక్కడ కనపడదు. ఒకసారి చెప్తారు జనాలు, చూసిన వాడు అదృష్టవంతుడు, చాలా ప్రసాదం మాయమైపోతుంది కూడా చెప్తారు. ఆలయం తలుపులు, ఆ ఆలయం మొత్తం అలా సెక్యూర్డ్గా ఉంటుంది, కానీ ఆయన ప్రసాదం పట్టుకోమని ఆయన ఎలా చూస్తాం? ఆయన చూసే కళ్ళు మనకు ఉండాలిగా, మనకు దృష్టి ఉండాలిగా. ఆయన చూపు మనమే పడుతుంది, కానీ ఆయన ఏం చేస్తున్నారో చూడడానికి మనకు అంత దివ్య దృష్టిలు లేవు కదా మనకి. ఆ ప్రసాదం ఎలా తింటున్నారు, ఇలా చేతితో తింటున్నారు, అలా చేతితో తింటున్నాడు మహానుభావుడు. కాబట్టి శ్రీకృష్ణ భగవానుడు పుట్టినటువంటి అదే శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీత బోధించినటువంటి ఈ భూమిలో ఆయన మన కోసం ముందు అవతరించాడు. విష్ణుమూర్తి, రాముడు అవతారం, కృష్ణుడు అవతారం, 10 అవతారాలు, 10 అవతారాల నుంచి మన భారతదేశాన్ని ఉద్ధరించారు. మనం సుభిక్షంగా ఇలా ఉన్నామంటే ఆ పరమాత్మ యొక్క, భగవాన్ యొక్క లీలలే ఇవన్నీ.
ఆ లీలా వినోదంలో భాగంగా మనకు ఇటువంటి మహత్యాలు చూపిస్తాడు. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు మహత్యాలు చూపించడం ఏమి కొత్త కాదు. మన మహాభాగవతంలో కొన్ని విశేషమైన ఘట్టాలు చూస్తే గోవర్ధన గిరిని ఇలా చిటికిన వేల మీద మోసాడు. ఇంద్రుడు మనకు రాళ్ళ వర్షం కురిపించినప్పుడు గోవులు అక్కడ గోప బాలులు మొత్తం ఆ జనమందరికీ ఏమైపోతారనే ప్రాంతంలో గోవర్ధన గిరిని తన చిటికిన వేలు ఇది నాకు ఒక లెక్క అని చెప్పేసి చిటికిన వేలు మీద ఇలా నిలిపేట గోవర్ధన. అంటే అంత పర్వతాన్ని చిటికిన మోయడం సాధ్యమైన పనేనా ఆలోచిస్తే? ఆయన శ్రీకృష్ణ భగవానుడు. దీంట్లో ఎవరికైనా అనుమానాలు ఉన్నాయా? ఇప్పటికీ మనకు ఆయన పుట్టినటువంటి ప్రదేశం మధుర బృందావనం చాలా మంది వెళ్తుంటే అక్కడ గోవర్ధనగిరి పర్వతం అక్కడ ఉంటుంది. ఆ పర్వతంలో చిన్న చిన్న రాళ్ళు సాలగ్రామాలుగా తెచ్చుకుని ఇంట్లో పూజించుకుని ఉంటారు. ఇది లీలా వినోదం కాదా? మనం ఆలోచిస్తే మహాభాగవతం మనం తయారు చేసుకున్నావా, మనం రాసుకున్న కథ. ఇటువంటి ఇంకా మిగిలిన రామాయణంలో గట్రా కూడా ఎక్కడా కూడా స్వామివారు లీలలు చూపించలేదు, లీల వినోదం చూపించలేదు. చిన్నతనంలోనే ఆ పోతన రాక్షసుని పాలు తాగుతున్నట్టు తాకి చంపేశాడు పసిబాలుడుగా ఉన్నప్పుడు. అలా ఎన్నున్నాయి ఆయన మహత్యాలు. అక్కడ ఆవుల్ని అది తీసుకెళ్తే మేత మేయడానికి కాళిందని ఒక విషసర్పం నదిలో లాగేస్తూ ఉంటే దాన్ని నెత్తి మీద ఎక్కి మీద డాన్స్ చేశాడు. దానికి గుర్తుగానే ఇప్పటికీ నాగుపాము దగ్గర ఆయనకు శ్రీకృష్ణుడి యొక్క పాదాలు ఉంటాయి. ఇలాంటి డౌట్లు మన రాను ఉత్తర యుగాలు మాత్రం వస్తుంటాయి. కాబట్టి శ్రీకృష్ణ లీలా భగవానుడు ఆయన ఎన్నో చూపించారు. మన భారతదేశంలో ఏ చోటుకి వెళ్ళినా కూడా పలానా శ్రీకృష్ణుడి యొక్క లీల మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కథలో ఆ సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు వచ్చి ఆ ప్రసాదాన్ని 7 సార్లు నివేదించి ఆ ప్రసాదాన్ని ఆ నైవేద్యాన్ని స్వీకరించి ప్రత్యక్షంగా తిని మనందరినీ కరుణిస్తాడంటే ఈ మాట వింటూనే మనకి ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ లీలా వినోదం కూడా మనం ప్రసాదంగా స్వీకరించి ఇది ఒక వీణుల విందు అనుకుందాం. ఆయన మనస్ఫూర్తిగా ఆయన తలుచుకుందాం, గురిద్దాం. ఆయన ప్రసాదం మనకు ఉంది కాబట్టి అందరికీ ఎటువంటి ఆకలి లేక దప్పిక లేక మనందరం హాయిగా జీవించాలి, సుఖ సంతోషాలు జీవాలి, తర్వాత ఆ శ్రీకృష్ణ భగవాన్లో లీనమైపోవాలని చెప్పి ఆశిస్తూ ఓం శ్రీకృష్ణాయ నమః. జగద్గురువుకి నమస్కారాలు, శతకోటి నమస్కారాలు ఏమిచ్చి తీర్చుకోగలం. కాబట్టి మనం కూడా ప్రతి భగవంతుడికి మనం చేసే పూజలో బద్దకించకుండా మనకు తోచింది గ్లాసుడు పాలు, ఒక బెల్లం ముక్కు, ఇంత పంచదార, ఒక పండు, ఒక ఫలము ఆయనకి నివేదిద్దాం. ఆయనకు ఒక ఏముంది కూర్చోలేడు కదా, మనం విన్నాం. 3 గుప్పెళ్ళు అడుగులు తీసుకుని ఆయన మొత్తం ఒక పెద్ద ఎంత ఇచ్చాడో మనకు లెక్క కట్టలేనంత విలువైనటువంటి సంపద ఆయనకి ఇచ్చాడు. అలాగే చిన్న బెల్లం ముక్క సంపాదించు అక్కడెక్కడో ప్రత్యక్షంగా తిన్నప్పుడు మన ఇంట్లోకి వచ్చి తిండా అర్థం చేసుకోండి. కాబట్టి నైవేద్యానికి మనం ఒక ప్రముఖ ప్రాముఖ్యత ఇవ్వాలి. అలాగే కృష్ణ భగవానుడు ఇది చాలా బాగుంది. ఎవరికి ఏ రకంగా ఉన్నా ఇంకా దీని మీద వివరణలు వ్యాఖ్యానాలు అక్కర్లేదు. భగవంతుడిని ఇది నిజమా అని అడగక్కర్లేదు, దానికి ప్రమాణాలు వెతకక్కర్లేదు, వాస్తవాలు శోధించక్కర్లేదు. ఇది మన పని కాదు. మన కృష్ణుడు అంటే మన ఆరాధ్య దైవం, అవతార పురుషుడు. మనతో పాటు భూమి మీద ఒక మనిషిలా అవతరించాడు విష్ణుమూర్తి. ఇలాంటి దశావతారం ఆయనకి శతకోటి వందనాలు తెలియజేస్తూ జై శ్రీకృష్ణ.